వారాహి సిల్క్స్ వారి గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ పొందండి 10,000 రూపాయలు ఆపై కొనుగోలుపై బంగారు నాణెం ఉచితంగా. హీరోయిన్ లాగా చూస్తారు, ఐటమ్ సాంగ్స్ చేసే వాళ్ళని ఐటమ్ సాంగ్ లాగే చూస్తారు. అండ్ వాళ్ళ మైండ్లో కూడా అలానే ఉంటుంది, వీళ్ళు చీప్గా ఉంటారు లేరా సినిమా వాళ్ళు ఏంది ఉండయి. బట్ చీరలు కట్టుకొని కళ్ళతో అభినయం చూపించిన హీరోయిన్స్ అందరూ కూడా చివరి రోజుల్లో 3-4 పెళ్ళిళ్ళు చేసుకొని తినటానికి తిండి లేక ఇల్లు లేక చనిపోయిన వాళ్ళని చూసాం. బట్ ఇలా ర్యాంప్ క్యారెక్టర్లు చేసిన వాళ్ళు, ఐటమ్ సాంగ్స్ చేసిన మీలాంటి వాళ్ళు పద్ధతిగా మంచి వాళ్ళని పెళ్లి చేసుకొని హ్యాపీగా సెటిల్ అయిపోయి పిల్లలతో హ్యాపీగా ఉన్నారు చూడండి. కానీ మీరు చెప్పింది కరెక్టే అండి. అది మీరు చెప్పిన మనుషులు కూడా నా అక్కలో అమ్మ ఉండి ఉంటారు. వాళ్ళకి ఏం చేయాలి, వాళ్ళ లోపల ఏం జరిగిందో వాళ్ళకేం తెలుసు. బట్ సిల్క్ స్మిత్ గారిది అప్పటికి ఇప్పటికీ డెత్ అనేది మిస్టరీ లాగే మిగిలిపోయింది. చాలా సంపాదించి దానికోసం ఎవరో కావాలని చేశారని కొంతమంది అంటారు, ప్రేమించిన వ్యక్తి మోసం చేశారు. ఒక్క తప్పైనా నేను అమ్మాయి దగ్గర చెప్పవచ్చు, ఏదైనా తల్లిని ఒక అన్నయ్యని పక్కన పెట్టుకోవచ్చు. లవ్ అనేది వేరు. ఒక మూడో మిషన్ని నమ్ముకున్న నువ్వు ఎందుకు అమ్మని బ్రదర్ని పక్కన పెట్టుకోలేదు? సగం తినినా సగం పెట్టేసేవాళ్ళు కదా. సరే అన్నీ తీసుకున్నా కూడా ఒక పెళ్ళైనా చూసి ఉండేవాళ్ళు కదా. అదే నేను కాదు, ఈ అమ్మాయి చేసింది మాట్లాడదు, గుడ్ మార్నింగ్ అని చెప్పేసి ఉంటాం. అమ్మాయికి ఏంటి, ఈ అమ్మాయి మనకన్నా వచ్చిన ఇది మాట్లాడతారో అని ఉండొచ్చు, కానీ మాట్లాడలేదు. మాకు మీ ఇద్దరికి మాటలు ఉండవు. నేను మాట్లాడాను, అది పెద్దగా ఉండదు. స్టార్ట్లో తను దాడి వాళ్ళు వస్తారు కదా, డాక్టర్ కూడా వస్తారనమాట, యాక్ట్ చేస్తుంది వెళ్తుంది. కానీ జ్యోతి గారు మేము చేసేసి వచ్చేస్తాం. ఒక ఫుల్ పిక్చర్ మేము చేసాం. హీరోయిన్గా హీరోని చుట్టూ తిరుగుతామన్నమాట. అలా ఉండేది. అమ్మాయికి అదే చెప్తున్నాను, మన సొంతం అనేది కొంచెం ఉండాలి. బట్ ఇన్ని వ్యాంప్ క్యారెక్టర్లు చేశారు కదా జయమాలిని గారు, ఎవరు మిమ్మల్ని బాడీ షేమింగ్ చేయటం కానీ హేళన చేయటం కానీ? ఆ రోజులు అట్లా లేదండి. హీరోయిన్ వచ్చినా కూడా ప్రొడ్యూసర్ ఏం చెప్తారు, చార్వై అంటారు. అప్పుడు వచ్చి అడిగే వాళ్ళు కూడా అమ్మ టవల్ ఇట్లా పెట్టుకొని టిఫిన్ అయినా తీసుకురావనా అంటారు. నేను ఇంట్లోనే తినేస్తాను. ఇక్కడ యాడ్రస్ జరుగుతుంది, ఇక్కడ ప్యాన్ కేక్స్ జరుగుతుంది. చాలా మర్యాద అప్పుడు. లేదంటే నేను ఇలా సెన్సిటివ్గా ఉన్న అమ్మాయి వచ్చేస్తాను, అమ్మా ఈ సినిమా ఫీల్డ్ నాకు వద్దు అని. అట్లా లేదు. బట్ ఒక హీరో ఎవరో నడుం పట్టుకొని కామెంట్ చేశారు అని అన్నారు, అది ఊరికే సరదా. నిజమా? అది నాగేశ్వర్గా అందరినీ అలా అల్లరి చేసేవాళ్ళు కదా. నేను భావనే ఆయన నాకు. ఓకే, ఊరికే మేము కూడా ఒక మాటనే మాట్లాడే కదా, అలాగే స్ట్రిక్ట్గా ఉండేవాళ్ళం కాదు. ఇంకా చూస్తే మనం మిథున్ చక్రవర్తి గారు వస్తారు, నాకేం తెలీదు. ఒక పిక్చర్ 3 భాషలు తీశారు, ఆటుకారాల మీలో అని చెప్పి, పొట్టేలు పొన్నమ్మ. దాంట్లో శ్రీప్రియ గారు తెలుగు తమిళ్ చేశారు, శివకుమార్ ఒకటి, మురళీమోహన్ ఒకటి. హిందీలోమో మిథున్ చక్రవర్తి గారు వచ్చారనమాట. వీళ్ళు స్టిల్ కీపర్ వాళ్ళందరూ ఏం చెప్పారు, జయ గారు మీరు నైస్గా ఆయనకి చెప్పండి, గుడ్ మార్నింగ్ అంటే ఇది నా ఉన్నే కదలికిరే చెప్పమనండి అని. నాకేమో ఎందుకు అంటే మీరు చెప్పండి చాలా ప్రయత్నం చేశారు. తర్వాత నా దగ్గర పంపించారు, మీరు చెప్పండి జయమాలి చెప్తుంది అని. నాన్ ఉన్నే కదలికిరేన్ అంటే ఆయన నాన్ ఉన్నే కదలికిరేన్ ఓకే అంటే పొద్దున్న నెక్స్ట్ డే వచ్చేటప్పుడు లైట్ బాయ్కి కెమెరామెన్కి అంది నాన్ ఉన్నే కదలికిరేన్ పాపం. ఓకే, తర్వాత ఆయనకి తెలిసిపోయి చాలా నన్ను ఇది చేసేవాళ్ళు. అలాగే వాళ్ళు చేసి నేను దండం మాత్రం పెట్టేశాను, వాళ్ళే చెప్పారు అని చెప్పేస్తాను. కానీ అప్పుడు మా ఇంటి నుంచి చపాతి రోటీలు అన్నీ తీసుకెళ్ళి ఇచ్చేస్తాం. మన సౌకాజాని గారు మేడం ఉన్నారు కదా, లెజెండ్, ఆవిడ కాఫీ తీసుకుంటుంది. అలాగే మా అమ్మ కూడా అప్పుడే డికాషన్ తీసి అప్పుడు ఏ హీరో ఉన్నారో వాళ్ళకి ఇచ్చేవాళ్ళం. అలాగే ఈ ఫిష్ చేప పులుసు చాలా బాగుంటుంది. అప్పుడు సుమన్ గారు భానుచంద్ర గారు ఉన్నారు కదా, అడుగుతారు ఎప్పుడైనా అవుట్డోర్లో వెళ్తే మా అమ్మ చేసేది. అప్పుడు ఇస్తే చాలా బాగుంది అంటే మా అమ్మ అప్పుడు ఇక్కడ షూటింగ్లో ఉన్నారా, బీచ్కి వెళ్తుంది, మార్కెట్ ఫిష్ రొయ్యలు అని తీసుకెళ్ళి భానుచంద్రకి వాళ్ళకి క్యారేజ్లో ఇచ్చేరమ్మని చెప్తుంది. ఇచ్చి వస్తే వాళ్ళు తినేసి బాగుందని చెప్పేవాళ్ళు. అమ్మ బాగా చేస్తారు, బాగా చేస్తుంది. కాఫీ కూడా రజనీకాంత్, మన విష్ణువర్ధన్ కన్నడంలో అందరూ కాఫీ అంటే నాకు ఇచ్చేటప్పుడు అమ్మ ఇంటికి వెళ్ళి తను తాగి వస్తుందన్నమాట. అమ్మ వెళ్ళేటప్పుడు మా మేకప్ మ్యాన్ నాకు తోడుగా ఉంటారు.
బట్ మీ రోజుల్లో డ్యాన్స్ అంటేనే అంతగా తెలియదు హీరోస్కి. మీ డ్యాన్స్ చూసి అమ్మో ఇప్పుడు జయమాలిని గారితో సీన్లు ఉన్నాయా, డ్యాన్స్ ఉందా ఈరోజు? పిచ్చి మగరాజు చూసారా, హిలాలాల్ మాస్టర్ యా, ఇలా చెయ్యి పట్టుకుని అలా రోల్ చేస్తారు. ఈ సర్కస్ లో చూస్తాం చూడండి, బాడీ మొత్తం పైకి వెళ్ళిపోతుంది, ఇలా రోల్ చేస్తారు. సన్నగా ఉంటాను అప్పుడు. తర్వాత ఈ భుజం మీద కూర్చుని అక్కడ 4 అబ్బాయిలు, తర్వాత ఈ చెయ్యి ఇక్కడ కాలు వెనకాల పట్టి ఉయ్యాలతో ఇలా ఆడినట్టు అలా నిలబడాలి. మీరు చూడండి హైదరాబాద్ వెళ్తే. ఓకే. పిచ్చి మహారాజులో నా అక్కగా హలం గారు వేశారు. అప్పుడు వచ్చి శోభన్ బాబు మీద ఈ అమ్మాయికి కసి. నేను ఇప్పుడే చూసాను పిక్చర్. అప్పుడు అడుగుతారు, నిజం చెప్పు, ఆయన పోలీస్ ఆఫీసర్ అనమాట, ఈ గ్రూప్ వాళ్ళు విల్లన్ వాళ్ళు ఎవరైనా చెప్పు అంటే, నువ్వంటే నాకు చాలా ఇష్టం, నా ఆశ నువ్వు తీరిస్తే నేను చెప్తానంటే, ఈయన పోలీస్ కదా, ఓకే చెప్పు అంటారు. ఆ స్క్రీన్ వెనకాల 2 ఉంటారు విల్లన్స్. అప్పుడు ఇలాగ వచ్చి ఇలా చెప్పమంటుంది, టప్పమని కొట్టేస్తారు, అలా కింద పడిపోతుంది. వాళ్ళు సైరన్ వస్తుంది, పోలీసు వచ్చింది, మనం వెళ్తామని వెళ్ళేస్తారు. తర్వాత శోభన్ బాబు అడుగుతారు, ఏమ్మా చెప్పు ఎవరు అంటే హోటల్ పేరు చెప్పి లిల్లీ నా చెల్లి లిల్లీ అని చనిపోతుంది. అప్పుడు సాంగ్ అనమాట, ఆ కూటు ఈ కూటు అని ఒక సాంగు. శోభన్ బాబు వస్తారు, నన్ను పిలవడానికి వస్తారు, గ్రూప్స్ అన్నీ అలా ఆడుతూ వెళ్తారనమాట. ఇలా ప్రయత్నం చేసి లాస్ట్లో నా చేయి పెట్టుకుని మేకప్ రూమ్కి వస్తారు. నాకు తెలుసు ఈయన ఎవరని. నువ్వా, ఎందుకు వచ్చావు అని అడుగుతాను. ఏం లేదు, ఇలా ఈ విషయం తెలుసుకోవడానికి. నాకు తెలీదు అంటాను. లేదు, నీ అక్క చెప్పింది, ఇలా చనిపోతూ ఇలా ఈ క్లబ్లో నా లిల్లీని కలువు, నా చెల్లెల్ని, తను చెప్తుంది అని. అక్క చనిపోయిందా, ఎప్పుడు? మీ బాస్ వల్లనే చనిపోయారు అనగానే నేను కొంచెం కష్టపడతానమాట. చెప్పేస్తాను, కట్ చేసేస్తారు సాంగ్. నేను లోపల వెళ్ళేటప్పుడు విల్లన్ 2 వస్తారు, ఇలా తిరుగుతారు. ఏం మేడం, వీళ్ళని చూసేసి భయపడి వెళ్తాను. ఎక్కడ వెళ్తున్నాను మేడం అంటారు. ఏం లేదు అంటే, ఏంటి, వాళ్ళు తాడు ఇలా పట్టుకుని వస్తారు ఏమైనా చెప్పడానికి. నన్ను ఏంటి, నిన్నేదో కలిశారంట ఆ పోలీస్ అతను. అవును, అడిగాడు, ఉన్నది చెప్తాను అంటే. చెప్పేశారా అంటే, ఫూల్, అన్నీ చెప్పేస్తానా, ఊరికే మీకు చెప్పాను, నేనేం చెప్పలేదు అని చెప్పేస్తానమాట. అది సీన్స్ కూడా ఎంత బాగా గుర్తున్నాయో చూడండి మీకు. అలా వాళ్ళు వెళ్ళిపోతారనమాట. అది నాకు స్క్రీన్కి దూరమైనందుకు బాధ అనిపించట్లేదా? నిజం చెప్పండి. ఇప్పుడు బాబు అన్నీ సెటిల్ అయిపోతే బోర్గానే ఉంటుంది. ఇప్పుడు మన సురేష్ కొండేటి ఉంటారు కదా, ఎప్పుడు ఫస్ట్ చేస్తారు అమ్మ రామా 3 ఇయర్స్గా. నేను ఎక్కడైనా అప్పుడు వర్షం వచ్చి తుఫాన్ వచ్చిందంట దానికి ముందు జ్యోతి గారు చనిపోయారు. అందుకని టికెట్ వేసి పాపం. అందుకే ఈసారి చెప్పాను, అందరినీ కలవాలని ఉన్నాను, నాకు లాస్ట్ మినిట్లో చెప్తాను, ఎందుకంటే నేను ఓకే అని చెప్పేసి రావటం అనేది తప్పు. 4 రోజుల ముందు చెప్పాను, నేనే ఫోన్ చేశాను. ఇప్పుడు కూడా గుడ్ మార్నింగ్ పెడుతున్నాను, ఎందుకని తెలుసా అన్నాను. నా ఇంట్లోనే ఉన్న చిలకని బయట తీసుకొచ్చారు. ఓకే. సంతోష్ అవార్డ్ 2014లో నా సినీ కుటుంబం అన్నీ చూశాను, కృష్ణ గారిని, అందరినీ, చిరంజీవి గారిని, సుబ్బారామరెడ్డి గారిని, నా ఫేవరెట్. అన్ని ఇయర్స్ తర్వాత చూసిన తర్వాత వాళ్ళ రియాక్షన్ ఏంటి? రెగ్యులర్గా అంటే అందరు కలుస్తుంటారు, మీరు కలవరు. మాటలే రాని రావేంద్రరావు మాట్లాడారు. స్టేజ్ మీద వెళ్ళాను, జయ ఇలా నేను సౌందర్యలగరి చేస్తున్నాను, నువ్వు రావాలమ్మా అన్నారు. మాట్లాడు, గుడ్ మార్నింగే. ఇప్పుడు ఆయన కూడా నాలాగా మాట్లాడుతున్నారు కదా అన్ని ఫంక్షన్లో. అలా పట్టుకుని అడిగారు, అదే ఫస్ట్ మాట అనమాట. వస్తానండి అన్నాను. నా సిగ్గు వల్ల చెడ్డ పేరైంది. సురేష్ కొండేటి నెక్స్ట్ డే వచ్చారనమాట. ఆయన పత్రిక ఏదో ఎలా వచ్చారు మీలాగా ఇంటర్వ్యూ కోసం. అప్పుడు ఫోన్ చేసి ఇచ్చారు. డైరెక్టర్ గారు నాతో మాట్లాడారు. జయ నువ్వు రావాలమ్మా షోకి, ఎప్పుడు చెప్పు అన్నారు. మీరు చెప్పండి నేను వస్తాను అన్నాను. కొంచెం భయమే. అప్పుడు సురేష్ కొండాడి గారు ఇలా అడిగారండి, ఎప్పుడు మీరు అడగండి అని. మళ్ళీ చేయడానికి నాకు సిగ్గు అనమాట. ఆయన ఫోన్ ఎత్తారు, ఇలా ఎంగేజ్ అనే వచ్చింది. అప్పుడు ఈయన ఎంట్రీ అయిపోయింది. 2-3 సారి చేశారు. తర్వాత ఏం చేశారు, నేను హైదరాబాద్ పోతున్నాను, ఫస్ట్ రాఘవేంద్రని చెప్పి ఇలా జయమల్ని అడగమంది, ఏ డేట్ అని చెప్తే అది వస్తుంది అని. ఆయన మర్చిపోయారు. డైరెక్టర్ గారు నా కోసం ఎదురు చూస్తున్నారు, నేను చేస్తున్నాను. ఆయన చేయలేదు నాకు. నేను ఎప్పుడు చేస్తారో అని అలా కూర్చున్నాను. ఇది ఆయనకి మనసు కొంచెం
రాలేదే అని ప్రేమ. అందరూ వచ్చారు, నేను కూడా చూసాను. శ్రీదేవి కూడా వచ్చారు, వెంకటేష్ గారు, నాగార్జున గారు అందరూ వచ్చారు. నాకు కష్టమైపోయింది ఆ ఇదిలో, నేను కూడా రాలేకపోయాను అని. ఆయన ఇంకొకసారి TV9లో అడిగారనమాట, సార్ దాసనారాయణ గారు వెళ్ళి జయమాలినికి చెప్పి మాకు ఇంటర్వ్యూ కొంచెం చెప్పించండి అంటే, నా షోలోనే అడిగాను, అమ్మాయి రాలా, నేను అడగను, మీరు కావాలంటే మీరు ఎవరితో చేసుకోండి అంటే నాకు కష్టపడింది మనసు. అయ్యో ఇంత ఉండి మన ఆయన మనసుని కొంచెం బాధ పెట్టేసాము అని. ఈ దూరంగా నేను చెప్తున్నాను, రాఘవేంద్రరావు గారు మీరు ఎప్పుడు నీకు డార్లింగ్ అనమాట. ఎక్కడైనా ఫంక్షన్లో చూస్తే మీకు చేతిలో కిష్ ఇస్తాను. ఈ జయ గారిని మీరు మన్నించాలి, ఓకేనా? తప్పకుండా మనం కలుస్తాము, అప్పుడు మిమ్మల్ని సమర్పణలు కోరుతాను. మీ చేతిలో ఎక్కడైనా స్టేజ్ మీద ఉన్న చేతుల్లో కిస్ ఇస్తాను, ఓకేనా? ఇప్పుడు ఒక ఫ్లయింగ్ కిస్ చేయండి ఆయనకి. రాఘవేంద్ర గారు మీకు వయసు అయిందా? ఆ స్టైలు, ఆ నవ్వు, ఆ గడ్డం మారలే లేదు. ఎలాగా చెప్పండి. నేను మాట్లాడుతున్నాను కదా, మీరు మాట్లాడరా? ఐ లవ్ యూ రాఘవేంద్రరావు గారు. బాయ్, సీ యూ. ఓకే, పంపిద్దాం ఆయనకి. ఏం భయం కాదు, మా చిరు గారు, మా భానుప్రియ గారు, మా కుటుంబం, కాదు మా రాఘవేంద్ర గారు ఇప్పుడు ఇలా ఇంట్లో ఇల్లాలి ఏం చెప్తుందో.